టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఒక్కొక్క ఆసనం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ఆసనం వల్ల ఏ భాగాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, మనకున్న ఎలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఆసనాలు పనికొస్తాయో తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నడుము నొప్పి గురించి ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఏ జంతువులకి జీవితకాలంలో నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, డిస్క్ ప్రొలాప్సులు, డిస్క్ హెర్నియేషన్ అనేది జీవితంలో రావు. ఎప్పుడన్నా అవి పోట్లాడుకున్నప్పుడు, ఏదన్నా అనుకోకుండా చెట్లు కొమ్మలు ఇరిగి మీద పడ్డప్పుడు, అలాంటి యాక్సిడెంట్స్లో తప్ప అసలు సామాన్యంగా వాటికి ఇలాంటి సమస్యలు ఉండవు. కారణం, వ్యాయామం బాగా చేస్తూ ఆహారాన్ని వేటాడుకుంటూ తింటుంటాయి కదండి. ఆహార వేటే వ్యాయామం. అందుకని అన్ని పూసలు, డిస్కులు కరెక్ట్గా ఉంటాయి. ఆ డిస్కులు కుషనింగ్ కరెక్ట్గా ఇస్తుంటాయి. మరి మనిషిగా మనకి ఉద్యోగ వ్యాపారాలు, కదలకుండా కూర్చునే పనులు ఎప్పటి నుంచో వచ్చాయో అప్పటి నుంచి సమస్యలన్నీ ప్రారంభమయ్యాయి. వెనకటి రోజుల్లో తీసుకుంటే తాడి చెట్టు మంచి కింద పడో, చెట్లు ఎక్కేవాళ్ళం ఊరికే చిన్నప్పుడు, అవి కోసుకొని ఈ కోసుకొని అని. ఏదన్నా జారి కింద పడతాం, ఏ నడ్డో ఇరుగుతుంది, లేకపోతే నొప్పి పట్టేస్తుంది. అలాంటి ఎమర్జెన్సీలో తప్ప సామాన్యంగా సమస్యలు ఉండేవి కాదు. కానీ ఈ రోజుల్లో మనం శారీరక శ్రమ లేకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నందుకు నడుము నొప్పులు సర్వసాధారణంగా వస్తున్నాయి. ఏ వృత్తుల్లో వారికి ఎక్కువగా నడుము నొప్పులు ఉంటాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎక్కువగా నడుము నొప్పి. ఎందుకంటే ఎక్కువ గంటలు కంప్యూటర్ దగ్గర కూర్చుని వర్క్ చేయాలంటే మన నడుము ఇట్లా ఉంటుందే. అసలు సామాన్యంగా ఇలా మనం పెట్టి కూర్చుని అలవాటు నేర్చుకోం. ఇట్లా కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాం. మరి పూసలన్నీ ఎప్పుడు ముందుకి ఇట్లా ఒకే యాంగిల్ 7-8 గంటలు అట్లా వంచి ఉండేసరికి ఏమవుతుంది? అసలు ఏ జంతువు ఒక యాంగిల్ అట్టాగా పెట్టి ఉండదు, కదులుతూ ఉంటుంది. అందుకని కదిలేటప్పుడు స్ట్రెయిన్ ఉండదు. కదలకుండా ఒకే యాంగిల్లో కూర్చుని అట్లా ఉంటే నడుము నొప్పులు వచ్చేస్తాయి. అలాగే చాలామంది మరి ఆఫీసుల్లో, ఇతర వర్కుల్లో కూడా ఇట్లాగే కూర్చుంటూ ఉంటారు. కంప్యూటర్ వర్క్ చేయకపోయినా అకౌంట్స్ రాసుకోవడానికో, లేకపోతే ఏదన్నా టేబుల్ వర్క్ చేసుకోవటానికో, అందరికి ఇంతే. ఇక మనకు వచ్చిన సోఫాలు, రకరకాల చైర్ల ఏర్పాటు కూడా ఇట్లా వంగి ఫ్రీగా కూర్చుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని అందరూ ఇంతే. ఇక ముడ్డు పూసల నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా బెండ్ అయిపోయినట్టు అయిపోతాయి అట్లా వంచి కూర్చుంటే. అందుకని ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ గంటలు వంచి కూర్చోబెట్టి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవారికి కూడా నడుము నొప్పులు వస్తుంటాయి. చూడండి, బండి మీద ఇట్లాగా కూర్చుని 1 గంట 2 గంటలు ఉండేసరికి నడుము నొప్పి అనిపిస్తుంది, మెడ నొప్పి అనిపిస్తుంది. మొత్తం ఇట్లా వంగిపోయి ఉండబట్టి ఈ ట్రబుల్ ఎక్కువ వస్తున్నది. మరి ఇలాంటి నడుము నొప్పితో బాధపడే వాహన డ్రైవింగ్ చేసేవారు ఏం చేస్తారు? నడుము నొప్పి వచ్చి, మెడ నొప్పి వచ్చి ఇబ్బందిగా ఉందనుకోండి బండి మీద, తాను వాడుకునే ఏ స్కూటరో అమ్మేసి మోటార్ సైకిల్ కొంటే నడుము నొప్పి రాకుండా ఉంటుందని బండి మారుస్తారు తప్ప నడ్డిని మార్చుకోరు. పరిష్కారం బండి మార్చటం కాదు, బండి మీద కూర్చునే టెక్నిక్ మార్చుకోండి. ఏ బండి అయినా మీకేం కాదు. అలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసే బస్సు, లారీలు కార్ డ్రైవర్లు ఉంటారు చూసారా, వీళ్ళకి కూడా నడుము సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ వస్తుంటాయి. అట్లా ఎక్కువ గంటలు వంచి కూర్చోబట్టి, కదపకుండా ఒకే యాంగిల్లో ఉండబట్టి కూడా స్ట్రెయిన్ అవుతాయి. ఇక ఇళ్లలో స్త్రీల విషయం తీసుకుంటే, కూరగాయలు కొయ్యాలన్నా, ఏదన్నా పూలు పూసలు చీరల మీద డిజైన్లన్నీ కుట్టుకోవాలన్నా, బట్టలు గుంజాలన్నా, పిండి ఆరయ్యాలన్నా, అంట్లు కడగాలన్నా అన్నీ వంగి చేయాల్సి వస్తుంది. ఎక్కువ గంటలు ముందు కొంచెం పనులు చేసినందువల్ల వీళ్ళకి నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ పనులు వంచి కాకుండా ఇంకెట్లా చేస్తాను చెప్పండి? దానికి పరిష్కారం ఇంకొకటి ఏం చేయరు. అందుకని రోజు అలా వాడుకుంటాం, నొప్పి వచ్చేస్తుంది. ఇంకా స్త్రీలు అయితే కొంతమంది బట్టలు గుంజే దగ్గర, అంట్లు కడిగే దగ్గర ఒక 15 గంట 20 నిమిషాలు కూర్చుంటారు, నొప్పి అనిపిస్తుంది.
వెంటనే లేచి నడుము లైన్ అవ్వదు. ఇక 5-10 అడుగులు అట్ట వంగి గూనుగా అబ్బబ్బా నొప్పి అనుకుంటా చేతులు నడ్డి మీద పెట్టుకుని అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళాక లైన్ అవుతారు. అప్పుడు ఫ్రీ అవుతుంది. ఇక నడుము స్వాధీనం ఉండదు ఇక వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, నాకు బట్టలు ఉతకడం పడలేదండి. అసలు బట్టలు ఉతకడం పడేదేంటండి, ట్రబుల్ లోపల పెట్టుకుని ఇట్లా వాళ్ళు. ఇక ఏ రంగంలో తీసుకున్నా ఇట్లా ఎక్కువ గంటలు వంచి కూర్చున్నందువల్ల ఈ సమస్య వస్తూ ఉన్నది. కానీ మనందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ పోవాలి. మీరు ఎక్కడ కూర్చోండి, ఆరోగ్యకరంగా నడుము నొప్పి రాకుండా మీరు వర్క్ చేసుకోవాలంటే మిలిటరీ డిసిప్లిన్ అంటారు, తెలుసు కదా. నడ్డి వంచి కనుక గోనుగా పెట్టి కూర్చుంటున్నాడా ఇంటికి పంపించేస్తారంతే. అందుకని ఎక్కడున్నా సరే స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి, ఎప్పుడు అటెన్షన్లో. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, మనకు అలవాటు ఉంది కదా. అటెన్షన్ అంటే అలర్ట్ అవుతాం. రిలాక్సేషన్లో కాళ్ళు వెడలు పెట్టి స్టాండర్డ్ ఈజ్ అంటారు, ఫ్రీ అవుతాం. అప్పుడు మిలిటరీ వారు బండి తోలేటప్పుడు కూడా చూడండి, నడుము లైన్గా పెట్టి బుల్లెట్ తోలుతూ ఉంటారు. కరెక్ట్ పోజ్ అంటే అది డ్రైవింగ్లో. అట్టా పెడితే చూడటానికి చండాలంగా ఉంటుంది కదండి. బాధపడేది మనం, చూసేవాళ్ళ. నడువును పోగొట్టుకునే కంటే స్ట్రైట్గా పెట్టి బండి తోలుకోవటం మంచిది. ఆఫీసుల్లో కూడా ఎప్పుడిట్ట నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని పని చేస్తే బాగుంటుందంటే, ఒక కడ్డీలాగా ఇట్టా పెట్టి కూర్చుంటే అందరూ మన్నే చూస్తారు, వాళ్ళకి స్టైల్ ఎక్కువ, ఎట్టా కూర్చున్నారు చూడు. ఇలాంటి కామెంట్స్ వస్తాయని అందరిలాగా ఇట్టా కూర్చుంటారు. అందరూ అదే రకంగా కూర్చుంటున్నారు కాబట్టి తప్పు అనేవారు కనపడట్లేదు. ఇలా కూర్చోవటం మనకు తప్పు అనిపిస్తున్నది. ఎందుకు? ఎవరు కూర్చోట్లేదు కాబట్టి. అసలు ఇది కరెక్ట్, అందరు కూర్చునే తప్పు. ఇప్పుడు నేను ఈ టీవీ కార్యక్రమాలు రికార్డ్ చేసేటప్పుడు 10 గంటలు ఇట్లాగే కూర్చుంటా, అసలు కదలకుండా కెమెరా వెంక చూస్తూ చెప్తా. కానీ పొద్దున్న నుంచి 10 గంటల సేపు కంటిన్యూస్గా నేను ఇట్లా కూర్చున్నా, నాకు ఒక్కరోజు కూడా ప్రొద్దున వచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఈ పూసల దగ్గర ఈ నడుము భాగంలో ఉంటుందో, వర్క్ అంతా అయినా కానీ ఎంత కూడా స్ట్రెయిన్ ఉండదు. ఎందుకో తెలుసా? నేను లైన్గా పెట్టి కూర్చుంటా కాబట్టి అస్సలు స్ట్రెయిన్ అవ్వదు భాగం, ఎక్కడ నొప్పి అనిపించవు. అదే వంచి కూర్చుంటే ఇతర పనుల్లో కానీ ఎక్కడైనా సరే స్ట్రెయిన్ అవుతాం. అందుకని వీలున్నంత వరకు మనం ఎప్పుడు ఆనుడు తగ్గించుకోవాలి, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే. ఆనుకున్నాం ఒకవేళ, మనకు అక్కడ కుర్చీలు ఇస్తారు, నడుము లైన్గా పెట్టి ఆనుకోండి, మీకు సమస్య రాదు. ఒకవేళ ఆనుడు ఉన్నా సరే ఆనుకోకుండా సాధ్యమైనంత వరకు ముందుకు జరిగి నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని మీరు వర్క్ చేయండి. వంచితే మెడ వంచండి, నడువును ఉంచుకోండి. ఎప్పుడూ ఇట్లా అలర్ట్గా నేను నడుము లైన్గా పెట్టి ఉండాలని మైండ్లో రిమైండ్ చేసుకుంటూ స్ట్రైట్ చేయండి. అసలు నడుము నొప్పులు ఎప్పటికీ రావు. వచ్చిన తర్వాత కూడా మళ్ళా అది పెరగకుండా తగ్గించుకోవడానికి కూడా నడుము లైన్గా పెట్టి పనిచేసుకునే అలవాటు మనం నేర్చుకోవాలి. అసలు సోఫాల్లో అయితే అడ్డదిడ్డంగా కాళ్ళు ఎక్కడో నెత్తిన పెట్టి ఈ ముడ్డు ఎక్కడో ఇంకో చోట అనిచ్చి ఎన్ని యాంగిల్స్లో పెట్టి పడుకుంటారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అలా ఎట్లా పడితే అట్లా కూర్చుంటారు, సడన్గా ఎప్పుడు పట్టేస్తాయి. ఎంత అవస్థ పడతారు, ఎన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటారు చూడండి. అందుకని లోపల ఎన్ని రకాల పూసలు, ఎన్ని నర్వ్స్, ఎన్ని డిస్కులు, ఇవన్నీ ఒక కరెక్ట్ షేప్లో వర్క్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాయి. మనం వంకర టింకరగా పెట్టేసి అట్లా చేసేస్తే చాలా ట్రబుల్ వచ్చేస్తుంది ఈ భాగం అంతటికి. ఎప్పుడన్నా రోజు అట్లా కూర్చుంటారు, ఒక పావు గంట అరగంట రిలాక్స్ అవ్వడానికి మీ ఇష్టం వచ్చినట్టు వంగి కూర్చోండి. కానీ ఎప్పుడు అదే అలవాటు అవ్వకూడదు. అలా అలవాటు అయ్యే వారికి మాత్రం నడుము నొప్పులు వచ్చేస్తాయి. స్కూల్లో పిల్లలకు కూడా ఎక్కువసేపు కాస్త కూర్చుని నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. వెనకటి రోజుల్లో అయితే పిల్లలు ఆడేవారు, ఇప్పుడు ఆడకుండా కూర్చుంటున్నారు కాబట్టి పిల్లలకి నడుము నొప్పి వచ్చేస్తుంది. స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ కూడా మెడ నొప్పి, నడుము నొప్పి సమస్య. మరి ఇట్లా ఎక్కువ దూరం బస్సు ప్రయాణాలు చేసే వారికి కూడా అంతే. మరి ఇట్లా ఎవరిని తీసుకున్నా ఈ రోజుల్లో నడుము నొప్పి, బెడ్ రెస్ట్, నడుముకో బెల్టు, ఇలాంటివి సర్వసాధారణంగా కనపడుతున్నాయి. ఈ నడుము నొప్పుల నుంచి మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా
నడుము లైన్గా పెట్టి కూర్చోవాలి అని ఒక మంచి నియమాన్ని ఎప్పటికీ మరవకుండా దృష్టిలో పెట్టుకోండి. ఇక నడుమును ఎక్కువ గంటలు ముందుకు వంచి కూర్చున్నందుకు మనకు సమస్య వచ్చింది కాబట్టి నడుముకు బెల్ట్ పెట్టి అసలు వంచకుండా వైద్యులు చేస్తున్నారు. వంచకుండా ఉండటమే జబ్బు తగ్గడానికి పరిష్కారం. బెల్ట్ పెట్టుకున్నాం అనుకున్నట్లుగా మీరు కూర్చోండి, మంచిది. ఇక నడుము నొప్పిని తగ్గించాలంటే ముందుకు వంచి కూర్చోవడం వల్ల సమస్య వచ్చింది కాబట్టి వెనక్కి వంచితే సమస్య ఆటోమేటిక్గా పోతుంది. నడుముని వెనక్కి వంచే ఆసనాలు, మెడని వెనక్కి వంచే ఆసనాలు ప్రతిరోజు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పిల్లలు, ఈ కూర్చుని వర్క్ చేసే వాళ్ళందరూ చేయటం మంచిది. కానీ మనందరం నడుస్తాం, ఇంకో రకాల పనులు చేస్తాం. ఎప్పుడు వెనక్కి వంచే అవసరం పనుల్లో రాదు, ఆ వ్యాయామాల్లో రాదు. ఆసనాల్లోనే వెనక్కి వంచే సిద్ధాంతం ఉంటుంది. అట్లా వంచి కొన్ని నిమిషాల పాటు అట్లాగే ఉంచినందువల్ల ఒత్తిడి తగ్గిపోతుంది వాటి మీద. అందుచేత నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు ముందుకు వంచే వ్యాయామాలు కొన్ని నెలల పాటు చెయ్యరాదు. వెనక్కి వంచే ఆసనాలను మాత్రమే, వెనక్కి వంచే ఏదన్నా వ్యాయామాలు మాత్రమే చేయవలసి ఉంటుందన్నమాట. మరి ఈరోజు ఇలాంటి నడుము నొప్పి నుంచి రక్షించుకోవటానికి మనం తెలుసుకోబోయే ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రము అంటే ఒంటె మూర లేపి చాపి ఆపినట్లుగా ఈ ఆసనం చేసిన తర్వాత అలా ఉంటుంది కాబట్టి ఉష్ట్రము అని పేరు పెట్టారు. అందుకని ఉష్ట్రాసన్. ఇది 2 రకాలుగా ఫలితాన్ని ఇస్తుంది. నడుము నొప్పులు ఉన్నవారు నడుము నొప్పి తగ్గించుకోవటానికి మంచిది. నడుము నొప్పి లేని వారికి రాకుండా ఉపయోగపడుతుంది మళ్ళీ చేస్తే. మెడ నొప్పులు ఉన్నవారికి కూడా ఈ ఆసనం చేస్తే మెడ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంచిది. మెడ నొప్పి తగ్గించుకోవడానికి ముందు మనం మత్స్యాసనం ఒకటి తెలుసుకున్నాం. అది మొదటిది. ఈ ఉష్ట్రాసనం రెండవదిగా. రోజు 2 పూట్ల చేస్తూ ఉంటే ఈ మెడ నొప్పికి చక్కటి ఫలితం వారికి వస్తుందన్నమాట. ఈ నడుము నొప్పిని తగ్గించుకోవటానికి ఉన్నవారు చేస్తే ఉష్ట్రాసనం తగ్గుతుంది, లేని వారు చేస్తే రాకుండా ఉంటుంది అంటున్నాం కదా. అలాగే మెడ నొప్పి వారు కూడా ఇంతే. ఎంత గొప్ప టెక్నిక్ ఆసనాల్లో చూడండి. జబ్బుకు మనం కొన్ని మందులు వాడతాం. ఆ మందులు ఏవైనా తీసుకుంటే జబ్బు వచ్చినప్పుడు మాత్రమే ఆ మందు ఆ జబ్బుకు పనికొస్తుంది. అంటే జబ్బు తగ్గటానికి ఆ మందు పనికొచ్చింది కాబట్టి ఆ జబ్బు రాకుండా ఉండాలని ముందు నుంచి అదే మాత్ర వేసుకుంటే ఏమవుతుంది? జబ్బు రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధి వచ్చింది, షుగర్ మాత్ర వేసుకుంటున్నారు, అది వచ్చిన వారికి షుగర్ తగ్గిస్తున్నది. అందుకని మనకు షుగర్ రాకూడదు, ముందు నుంచి ఆ షుగర్ మాత్ర వేసుకుంటే మనకే రక్తంలో చక్కెర పెరగదు కదా అని మీరు వేసుకోండి, ఏమవుతుంది? వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి నార్మల్కి వస్తుంది, డౌన్ అయ్యి. మనకు నార్మల్గా ఉంది కాబట్టి డౌన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడతాం. జబ్బు ఉన్నవారికే మెడిసిన్ పనికి వస్తుంది, అదే మందు జబ్బు లేని వారు వేసుకోవడానికి పనికి రాదు. అది ఒక కోణంలోనే ఉపయోగపడుతుంది మందు ఎప్పుడు. కానీ ఇక్కడ ఆసనాలు ఎలా ఉపయోగపడతాయి తెలుసా? 2 ప్రక్కల పదున్న కత్తిలా ఉపయోగపడతాయి. మెడనొప్పి, నడునొప్పి వచ్చిన వారు ఉష్ట్రాసన్, మత్స్యాసనం చేస్తే వాళ్ళకి ఆ సమస్యలు తగ్గితే, మెడనొప్పి, నడునొప్పి లేని వారు రాకుండా ఉండాలంటే ఈ ఉష్ట్రాసన్, మత్స్యాసనం రోజు చేయండి. భవిష్యత్తులో వీళ్ళకి రాకుండా ఉంటుంది. వచ్చిన వారు తగ్గించడానికి అదే, లేని వారు రాకుండా చేసుకోవడానికి ఇదే. 2 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఆసనాల్ని. మరి అసలు నడుము నొప్పులు వచ్చినప్పుడు ఏ ఏరియాల్లో ఈ డిస్కులు ఎలా అవుతాయి, నరాలను ఎలా ఒత్తుతాయి, ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూసి ఉష్ట్రాసనం చేయటం తర్వాత తెలుసుకుందాం. మన పూసలు చూడండి, మెడ పూసల నుంచి ముడ్డి పూసల వరకు ఒకదానిపైన ఒకటి ఇలా ఏర్పడి ఉంటాయి. ఇలా స్ట్రైట్గా ఉంటే ఈ వెన్ను పూసల మధ్యలో వెన్నుపాము ఉంటుంది కదా, అందులో నరాలు కూడా చక్కగా కింద నుంచి పై వరకు అన్ని భాగాలకు వ్యాపించి ఉంటాయి. ఆ నరాలపైన ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఈ పూసలు ఎప్పుడు ఇట్లా ఉండాలి. మన ఉద్యోగ వ్యాపారాల్లో బాగా వంచి కూర్చున్నందుకు ఇదిగో ఈ భాగం పూసలు బాగా నడ్డొచ్చేస్తాయి కాబట్టి ఎప్పుడు ముందుకు వంచినందువల్ల ఇటు ముందుకు దిగుతాయి, ఇటు వెనక్కి లెగుస్తాయి. అందుకని ఈ మధ్య ఉండే నరాలను ఒత్తిడి చేయటం, పూసలు కాస్త డిస్కులు పక్కగా జరపటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఈ పూసలకి మధ్యలో డిస్కులు చూడండి. ఈ పూసల్ని వర్టిబ్రా అంటారు. అలాగే ఈ పూసకి మధ్యలో ఉండే డిస్క్ భాగం ఇది. మోటార్ సైకిల్కి స్ప్రింగుల్లాగా, కారుకి షాక్ అబ్జార్బర్ లాగా, లారీలకి కమ్మిల్లాగా ఈ డిస్కులు కుషనింగ్ ఇస్తుంటాయి. దిళ్ళులాగా ఉండి ఈ పూసల మీద పడ్డ బరువంతా ఈ డిస్కుల మీద పడి ఒత్తుకుంటూ కుషనింగ్ ఇస్తుంటాయి. ఇట్లా పైనుంచి కింద వరకు ప్రతి పూసకి మధ్యలో ఇట్లా డిస్కులు ఏర్పడి ఉంటాయి. ఇదిగో ఇక్కడి నుంచి ఇది ఈ ఖాళీల్లోనే వెన్నుపాము ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి పైదాకా కంటిన్యూస్ కనెక్షన్ వెన్నుపాము. ఇక్కడ చూడండి, ఇది ఒక పూస. ఈ పూసకి ఇదిగో డిస్క్. ఇది డిస్క్ బయట భాగం, డిస్క్ లోపల దిండు లాంటి మెత్తటి పదార్థం. ఈ డిస్కులు ఎప్పుడు కరెక్ట్ షేపులో ఉంటే ఇబ్బంది లేదు. ఈ డిస్కులు కనుక కొంచెం ఇటు జరిగాయి అనుకోండి, ఇదిగో ఇది వెన్నుపాము. దీని నుంచి నరాలు చూడండి, ప్రతి పూస దగ్గర ఇక్కడ కన్నాలు ఉంటాయి, వాటిలో నుంచి బయటకు వస్తాయి. ఎలక్ట్రికల్ వైరింగ్ లాగానే సేమ్ నరాలు. ఇక్కడ చూడండి, ఈ వెన్నుపాము మీద ఒత్తిడి పడకుండా ఇది ఆరోగ్యకరంగా ఉన్న పూసల ప్రక్రియ, డిస్క్ ప్రక్రియ అనమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏరియా చూడండి, ఏ ఏరియాలో బ్యాక్ పెయిన్ ఉంటుందండి? ఈ ఎరుపు రంగుదంతా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం బాధపడే ఏరియా. ఈ భాగంలో ఉండే మజిల్స్ కానీ, ముఖ్యంగా ఈ భాగాల్లో ఉండే డిస్కులు కానీ, పూసలు కానీ కాస్త ఇర్రెగ్యులర్గా జరగబట్టి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏంటనుకుంటున్నారు ఇవన్నీ? ఏదో తాళ్ళు లేకపోతే వైర్లాగా కనపడుతున్నాయి కదా. ఇవే వెన్నుపాములో ఉండే నరాలు. మనకు ఎక్కడన్నా ఎలక్ట్రికల్ వైరింగ్ చేసినప్పుడు ఉంటుంది చూసారు, అట్లా ఉందే. ఇదిగో ముడ్డి పూసల నుంచి మెడ పూసల వరకు ఉన్న పూసల మధ్యలో నుంచి వెళ్ళే వెన్నుపాములోంచి ఏ పూసకు ఆ పూస దగ్గరుండే కన్నాల ద్వారా నరాలు ఇట్లా బయటకు వస్తాయి. మనం వంకర్ టింకరగా కూర్చున్నామనుకోండి, ఈ నరాలన్నీ ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అందుకని కింద నుంచి పైదాకా కరెంట్ సిగ్నల్స్ బాగా వెళ్ళాలంటే, మెసేజెస్ అన్నీ కరెక్ట్గా నర్వ్స్ ద్వారా పాస్ కావాలంటే, కరెంటు స్తంభాలు లైన్గా ఎట్లా వేస్తారో మంద సిస్టమ్ కూడా లైన్గా ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఈ నరాలు ఎలా ఒత్తిడికి గురవుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ డిస్క్ బయట భాగం దెబ్బతిని లోపలుండే కుషన్ లాంటి మెత్తటి భాగం బయటకు పొడుచుకొచ్చేసేసింది. అందుకని డిస్క్ షేప్ అవుట్ అయిపోయింది. అదే ఇటు వెళ్ళింది కాబట్టి నరాలను ఒత్తలేదు, కానీ ఇటు వస్తే స్పైనల్ కార్డ్ను ఒత్తుతుంది. కానీ ఇటు కూడా కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటి మీద ప్రెషర్ పడుతుంది. ఇక దీనిపైనుంచి మరి ఇట్లా ఉండేసరికి మనకి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఏరియాలో ఇట్లా డిస్కులు దెబ్బతింటూ ఉంటాయి, కానీ నరాలను ఇక్కడ ఒత్తలేదు. కానీ ఇది దెబ్బతిన్న డిస్క్ అనమాట. మనకి నడుము నొప్పి ఎక్కువగా ఈ ఏరియాల్లో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి డిస్కులు కొంచెం లోపలికి జరిగి వెన్నుపూసలు ఉండే నరాల్ని ఒత్తుతూ ఉంటాయి. అది ఇక్కడ క్లోజ్లో ఎలా ఒత్తుతున్నది అనేది ఇక్కడ చూద్దాం. ఇది చూడండి, ఈ డిస్కు ఈ నరాలనే ఒత్తట్లా, ఇది బాగానే ఉంది. ఈ పూస, దాని తర్వాత డిస్కు, ఇదిగోండి ఈ డిస్క్ కూడా ఏమి నరాలను ఒత్తట్లా. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు పూసల మధ్యలో ఉండే డిస్క్ చూడండి, లోపలికి పొడుచుకొని వచ్చేసింది. డిస్క్ హెర్నియేషన్. మరి ఇట్లా వచ్చేసి వెన్నులో ఉండే ఇదిగో సందులోంచి వచ్చే నరాన్ని అట్లా ప్రెస్ చేస్తూ ఉంటుంది. అందుకని మనకేదో షాక్ కొట్టినట్టుగా జివ్వును లాగటం, నొప్పి, పోటు. ఎందుకంటే నరాలు చాలా సున్నితంగా ఉంటాయి కదా, ఇట్లాంటి ఒత్తిడి పడేసరికి నర్వ్ కంప్రెషన్ వల్ల చాలా పెయిన్ అనిపిస్తుంది మనకి ఏరియా అంతా. ఇక్కడ చూడండి, ఈ డిస్క్ కొంచెం నరాల్ని ఒత్తటానికి దగ్గరగా వచ్చింది, ఇంకా ఒత్తలేదు, సమస్య స్టార్ట్ కాబోతున్నదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఈ డిస్క్ లోపలికి జరిగి వెన్నులో నుంచి వచ్చే నరాన్ని డైరెక్ట్గా ప్రెస్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక డిస్క్ వచ్చి ఇంకా బాగా ఒత్తింది. అంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్పైనల్ కార్డ్ నర్వస్ ప్రెస్ అయిపోతూ ఉన్నాయి.
కానీ విపరీతమైన పోటు ఉంటుంది వీళ్ళకి. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి కుదరదు. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుని ఇక డాక్టర్ గారు చెప్పిన సలహాల మేరకు కొన్ని చేయాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి డిస్కులు కంప్రెషన్ నర్వస్ మీద ఎట్లా కలిగిస్తున్నాయో చూడండి. అలాగే ఇక్కడ ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వర్టిబ్రాలు అంటే పూసలు కూడా డ్యామేజ్ అవుతాయి. చూడండి, పగిలిపోయింది. లోపలికి వచ్చి ఇది వెన్నుపాము. ఈ వెన్నుపాముని ఎట్లా ఈ పగిలిన పూసలు వచ్చి వచ్చాయో చూడండి. కంప్రెషన్ బాగా జరుగుతున్నది వెన్నుపాము మీద. కొంతమంది ఎక్కువగా మెడని నడుముని ముందుకు వంచి కూర్చోవటం ద్వారా ఇదిగో ఈ డిస్కులు చూడండి, ఈ సైజు ఉండటం ఆరోగ్య లక్షణం. డిస్కులు ఇక్కడ ప్రెస్ అయిపోయాయి. ఈ మధ్యలో 2 డిస్కులు చూడండి అట్లా అయిపోయాయి. కానీ ఈ డిస్క్ బాగుంది, ఈ డిస్క్ బాగుంది. ఇలా ప్రెస్ అయిన చోట మనకు పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే కుషనింగ్ లేక పెయిన్ వస్తుంది. ఏదో నేల మీద పడుకున్న దానికి పరుపు మీద పడుకున్న దానికి తేడా లేదండి. ఈ పూసలు ఏదో కుషన్ లేకుండా ఉండడం బట్టి మనకు స్ట్రెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. మరి అడ్డదిడ్డంగా కూర్చుంటే, వంకర టింకరగా ఉండి బరువు లేపుతుంటే, ఉన్నట్టుండి బకెట్ లేపినా, సిలిండర్ లేపినా, ఏదన్నా బరువున్న మూటని వంగి లేపేటప్పుడు కానీ చాలామందికి నడ్డి పట్టేస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి ఇక అసలు అడుగు తీసి అడుగులేని స్థితి వచ్చేస్తుంది. మరి ఇలాంటివన్నీ వ్యాయామం సరిగా చేయనందువల్ల వచ్చే నష్టాలే. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ మనం పరిష్కరించుకోవాలంటే నడుముని వెనక్కి వంచే ఉస్ట్రాసన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అలాంటి ఉస్ట్రాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా నుంచున్న తర్వాత నడుముని మెల్లగా వెనక్కి వంచుతూ ఒక చేత్తో ఒక మడం పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా ఆ తర్వాత మరో చేత్తో మరో మడం అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 2 ఇలా పట్టుకున్న తర్వాత నడుముని మెడని వెనక్కి విరుస్తూ ఆర్చిలా వచ్చేటట్టుగా వంచుతాం. ఉస్ట్రాసన్ ఇది. వీలన్నంత వరకు నడ్డిని ముందుకు విరవగలిగితే విరవచ్చు. కళ్ళు మూసుకుని ఇప్పుడు చేయి స్థితి అయింది. ఇక ఇక్కడి నుంచి ఆసన స్థితి. ఇలాగే కళ్ళు మూసుకుని మనసు ఎక్కడ నొప్పి వస్తుంటే అక్కడ పెట్టేసి ఇలాగే మీరు ఉంటారు. కొత్తలో 5-6 రోజులు 5-6 సెకండ్లు 10 సెకండ్లు వేసి తీసేసేయాలి. 5-6 రోజుల తర్వాత అక్కడి నుంచి మీరు ఎక్కువసేపు ఉండొచ్చు. ఇక ఉండలేమనిపిస్తుంది, తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. కళ్ళు తిరుగుతాయి, అందుకని కళ్ళు మూసుకుని మెల్లగా తీయాలి. కళ్ళు తెరవద్దు. అట్లా రెండో చేతిని కూడా తీసేసి మెల్లగా కూర్చుంటారు వజ్రాసనంలో. మెడ నొప్పులు నడు నొప్పులు ఉన్నవారైతే ఇలా ఉస్ట్రాసనం చేసి తీసేసిన తర్వాత ఇక ముందుకు వంచే ఆసనం అనేది చేయకూడదు. మెడ నొప్పి నడు నొప్పి లేని వారైతే మెడని వెనక్కి వంచినప్పుడు తరువాత ముందుకు వంచే ఒక ఆసనం చేసి తర్వాత రిలాక్స్ అయ్యే ఆసనంలోకి వెళతారు. మరి ముందుకు వంచే ఆసనం చేయమన్నాం కాబట్టి మీరేం చేస్తారు, కొంతమంది ఇలా బాగానే పెడతారు, గడ్డం చేతి కానిస్తారు, తల నేల కానించమన్నామని ఇక్కడ దాకా వంగుతారు, తల ఇటు ఆంటలేదని వెనకలే బానిస్తారు. అంత ముఖ్యం కాదు, ఎంతవరకు వంగితే అంతవరకే వంగి అట్లా ఉంచాలంటే ఇది లేపితే రిజల్ట్ రాదు. మళ్ళా మెల్లగా పైకి లెగుస్తాం. ఇది ముందుకు చేసే యోగ ముద్రాసన్. తీసేస్తారు, కాళ్ళు చాపేసుకుంటారు, చేతులు వెనక్కి పెట్టుకుంటారు. విశ్రాంతి స్థితి. కూర్చునే ఆసనాలకన్నిటికీ కూర్చొని విశ్రాంతి స్థితి. ఇది ఉస్ట్రాసన్ చేసే సాధారణ స్థితి. ఈ ఉస్ట్రాసన్ కొంచెం లావు ఉన్నవారు, నడ్డి సరిగా వంగన వారికి ఎలాంటి స్థితిలో చేయొచ్చు వాళ్ళు. ఆ పద్ధతి ఇప్పుడు చూద్దాం. ఇందాకటి వలె 2 మోకాళ్ళు వెడల్పు పెట్టి మోకాళ్ళ మీద నుంచోవాలి. పాదాలు అట్లా వేళ్ళ మీద నుంచోబెట్టాలి. పాదాలు చాపితే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుందన్నమాట.
ఎక్స్పీరియన్స్ మీద చాపొచ్చు తప్ప ముందు పాదాల వేళ్ళ మీద అట్లా నుంచోబెట్టాలి. ఇట్లా మీరు నుంచున్న తర్వాత నడుముని వెనక్కి వంచండి. ఒక చేత్తో ఒక మడం అందుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఎవరికైనా నడుముని వెనక్కి వంచి ఒక చేత్తో ఒక మడం పట్టుకోవడానికి అందుతుంది. అందుకోండి, ఒక చెయ్యి అందింది పర్లేదు. రెండోది చూడండి, అందట్లేదు, కంగారొద్దు. ఈ చెయ్యిని అడ్డికి ఇట్లా పెట్టేయండి, ఇలా ఉండండి, కళ్ళు మూసుకోండి. నాకు రెండు అందితే ఎలాంటి ప్రయోజనం, మీకు ఒకటి అందిన ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఇట్లా 10-15 సెకండ్లు ఉంటాం కొత్తలో. అలవాటైన తర్వాత ఎక్కువసేపు ఇట్లాగే ఉంటాం. తీసేస్తారు. మళ్ళీ ఏం చేయాలి, ఈ పక్క పట్టుకున్నాం, ఈసారి ఈ పక్క పట్టుకోవాలి. ఈ చెయ్యిని అడ్డుకు పెట్టేస్తాం. 10 రోజులు 20 రోజులు మెల్లమెల్లగా వెనక్కి ఉంచితే 2 చేతులు నిదానంగా అందేస్తాయి. ఇది కాస్త వెయిట్ ఎక్కువ ఉన్న వారికి, నడుము వంగన వారికి స్థితి అన్నమాట. రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక తప్పు స్థితి, ఈ ఉష్ట్రాసనంలో మీరు ఎలా చేస్తారు? కొంతమంది మోకాళ్ళ మీద నుంచుని చేయమంటే సరిగా వినకుండా ఇలా పట్టుకుని ఇంకెట్లా వెళ్ళాలి అని చూస్తూ ఉంటారనమాట. రావట్లేదని ఇట్లా ఇరుచుకుంటూ ఉంటారు. ఇలా రాదు. అందుకని ఇలా పట్టి ట్రై చేస్తే తప్పు. కొంతమంది అయితే ఇలా కరెక్ట్గానే నుంచుంటారు, పాదాలు పెడతారు, ఈ చేతులతో మడాలు ఇలా పట్టుకుంటారు, ఇలా ఉంటారు. ఇక నడుమే వంగింది, మెడే వంగింది, లైన్గా ఉంది స్కేల్ లాగా. రిజల్ట్ ఏమొస్తుంది? అందుకని ఇది ఇట్లా విరుచుకోరు, ఇట్లా అనాలన్నమాట. నడ్డిని అలా విరచాలి, మెడను అట్లా వంచాలి. అప్పుడే నడు నొప్పులు, మెడ నొప్పులకి రిజల్ట్ వస్తుంది. ఇది కరెక్ట్. ఇలా ఉన్నాం అనుకోండి, తప్పు. మరి ఇప్పుడు ఉష్ట్రాసనం ఎట్లా చేయాలో తెలిసింది. మీలో ఎవరికైనా బాగా బ్యాక్ పెయిన్ ఉండి కంప్లీట్గా అసలు అడుగు తీసి అడుగేయటానికి కూడా సహకరించకపోతే శరీరం, అలాంటి వారు అంత స్ట్రెయిన్గా ఉన్నప్పుడు ఆసనాలు చేయకూడదు. డాక్టర్ గారు చెప్పినట్లు చక్కగా బెడ్ రెస్ట్ తీసుకోండి. ఒక 10 రోజులు 15 రోజులు మోకాళ్ళ కింద కాస్త ఎప్పుడన్నా గుండ్రపు దిండు కానీ మామూలు దిండు కానీ మోకాళ్ళ కింద పెట్టుకుని పడుకుంటే నడుము బాగా నేల కాంతుంది, ఫ్రీగా అనిపిస్తుంది. ఈ టెక్నిక్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇట్లా పెట్టి పడుకోండి. మీరు వంగటం, లేవటం, కింద కూర్చోవటం, లేవటం ఇలాంటి పనులు మానేసేయాలి నడుము నొప్పితో బాధపడేటప్పుడు. ఇక మీకు నడుము నొప్పి సివియర్గా ఉంది, మీరు అసలు పని చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు 10 రోజులు 20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని కొంత ఫ్రీ అయ్యాక అప్పుడు మీరు మనం చెప్పే ఉష్ట్రాసనం ప్రయత్నం చేయండి. ఉదయం సాయంకాలం 2 పూట్ల ఉష్ట్రాసనాన్ని మనం ప్రయత్నం చేస్తే చాలా చక్కటి ఫలితం పొందొచ్చు. కొత్తలో తేలిక చేయండి, తర్వాత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తదుపరి కార్యక్రమంలో మనం కింద పొట్టను తగ్గించుకునే, పై పొట్టను తగ్గించుకునే 2 ముఖ్యమైన ఆసనాలను నేర్చుకోబోతున్నాం. మరి మీరందరూ శ్రద్ధగా వాటిని ఉపయోగించుకుంటారని చూసి ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.